వచ్చేసి దివ్యాంగులకి నేడు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు దివ్యాంగులకి వెహికల్స్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ ప్లేస్ లోకి వచ్చినాము. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూడండి. కనీసం వాళ్ళకి నడవడానికి కూడా లేదు, కాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితికి ఈ రోజు వాళ్ళకి వెహికల్స్ రావడం జరిగింది. నిజంగా ఇది కదా పాలన అంటే. ఒక్కసారి ఈ అక్కను చూడండి మీరు. తనకి అమ్మ నాన్న లేరు, వీళ్ళ 5 అక్క చెల్లెళ్ళు. వీళ్ళకి ఆధారం ఎట్లా వస్తుంది? వీళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? ఒక పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నది ఈ అక్క. కానీ ఈరోజు తినకి ఒక సాధారణ మహిళగా తనకి ఈరోజు వెహికల్ రావడం జరిగింది. ఇది కదా కావాల్సింది. నమస్తే, ఎక్కడ మీది? జల్లి నరసంపేట నియోజకవర్గమా? అవును, వరంగల్ జిల్లా. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అప్లికేషన్స్ పెట్టిండ్రు, రాలే. ఈ రోజు ఎలా అనిపిస్తుంది మరి? చాలా సంతోషంగా ఉంది. మీరు గతంలో ఎవరి దగ్గరికి వెళ్ళిండ్రు? ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు ఆయన? అంటే అక్కడికి వెళ్తే మీ ఢిల్లీలో ఎంపీపీ ఉన్నాడు కదా, అతని దగ్గర వెళ్ళండి, 25,000 లంచం అడిగిండు మా ఎంపీపీ. ఎమ్మెల్యే దగ్గర వెళ్తే మా ఎంపీపీ దగ్గర వెళ్ళి అక్కడ పని చేయించుకోండి అని అతను అన్నాడు. మరి 25,000 ఇచ్చిండ్రా మీరు? ఇయ్యలే, నా దగ్గర డబ్బు అంత సోమత లేదు. అంటే ఇంకా మీరు అన్నిసార్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మీకు రాలే, వెహికల్ రాలేదు, పేరు తీపియలే, ఏం చేపియలే, తీయించలే, డిలీట్. మరి ఈ రోజు మీరు ఎట్లా అప్లికేషన్ చేసిండ్రు? ఇప్పుడు మీ సేవలో ఆన్లైన్ చేసిన 5 సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి చేసుకున్నా. చేసుకుంటే ఎవరైనా ఇంటికి వచ్చి చెప్పిండ్రా లేకపోతే ఫోన్ ద్వారా మీకు వచ్చింది? ఫోన్ ద్వారా చూసుకున్నా, గ్రూప్ లో వచ్చింది. రోజు మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకుంటున్నారా? తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మరి అన్ని కష్టపడినా కూడా మీకు రాలే, ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉంది.